వేములవాడలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కి చెందిన వికాస్, ఒరిస్సాకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతూ ఉండగా అదుపులోకి తీసుకుని నిందితుల నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ గంజాయిని వారు ఒడిశా రాష్ట్రం జగదల్పూర్ నుంచి తీసుకొచ్చినట్టుగా చెప్పారు. అక్రమంగా తరలించి గంజాయి అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఈ ఏడాది 14 కేసుల్లో 39 మందిని అరెస్టు చేశామని తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గంజాయి నిందితుల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఐడి పార్టీ కానిస్టేబుల్ సమీ, గోపాల్, శ్రీనివాస్, ఎస్ఐ అంజయ్య, సిఐ శ్రీనివాసులను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. ఎస్పీ వెంట వేములవాడ ఇన్ఛార్జ్ సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ అంజయ్య సిబ్బంది ఉన్నారు. మీకు అదే నేను చెప్పాను, మీడియా వాళ్ళు కూడా సహకరించారు. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక నైట్ టైం వాళ్ళు పిల్లలు తాగుతున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అని చెప్పి మనం 100% పట్టుకుంటాం. 100% సరే. మనం ఇప్పుడు మీరు చెప్పారు, మనం డెఫినెట్లీ ఇప్పుడు సిరిసిల్లలో 10:30 బంద్ అవుతున్నాయి అన్నీ. ఇక్కడ కూడా వేములవాడ కూడా ఈ రోజు నుండి లేకపోతే 1-2 డేస్ పడుతుంది జనాలకి అలవాటు పడడానికి. 10:30 తర్వాత అన్నీ బంద్ అవుతాయి. మీటర్స్ వారు ఇంతకు ముందు అమ్మారు, మళ్ళీ అమ్మారు మళ్ళీ పట్టుకున్నారు. వికాస్ కుమార్ ఇతను జగదల్పూర్ ఛత్తీస్గఢ్ నుండి గాంజా తీసుకొని కరీంనగర్ డైరెక్ట్ బస్సులో, ప్రైవేట్ బస్సులో వచ్చారు. సో ఇతను యాజ్ ఎస్కాట్ వచ్చారు. 2 పిల్లలకి, వాళ్ళిద్దరు మైనర్ అనుపమ్ దాస్, నరేందర్ చంద్రియ, వీళ్ళిద్దరు ఒడిశా చెందిన వాళ్ళు జగదల్పూర్లో పని చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరికి డబ్బులు ఇస్తాను, ఫోన్ కొని ఇస్తాను, వాళ్ళ నుండి ఒక 5.2 కేజీ గాంజా ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి పంపించారు. ఇతను వికాస్ కుమార్ అదే ఎస్కాట్ వెనక లారీ డ్రైవర్ లాగా లారీలో వచ్చారు. మనం ఇతన్ని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇతను ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చారు. ఇక్కడ కరీంనగర్ వచ్చారు. కరీంనగర్ నుండి ఇక్కడ వేములవాడ, సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మారు. ఇప్పుడు ఇతను పట్టుకున్నాము. మనం రిమాండ్ పోతారు. ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నాము. అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒక్కసారి వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. మళ్ళీ దొరికితే మనపై కేసు అవుతుంది. కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది. అంటే పాస్పోర్టులు, వీసాలు, జాబ్ వెరిఫికేషన్లో, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. అందులో కొంతమంది పైన కేసెస్ ఉంటే లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, బట్ ఫైనల్ అక్కడ కంపెనీలో, కువైత్లో, గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, దాంట్లో రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు. సో అందరితో అదే మనవి, మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మనం 100 డైల్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్కి, ఎస్హెచ్ఓకి, డిఎస్పీకి, నాకు మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీగా ఇవ్వండి. మనం అది మీకు ఇన్ఫర్మేషన్ గోపిగా పెట్టి అది డికాయ్ లాగా చేసి లేకపోతే ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాము. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం. దానికి అందరిది సహకారం. ఈ సంవత్సరం ఐ థింక్ నా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి. 78 or 79 అక్యూజ్ ఉన్నారు దానిలో. అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ అదే దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి